హాయ్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ వరల్డ్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది కూడా మెయిన్ డౌట్ అనేది ఉండిపోద్దండి. బడ్జెస్ కేజ్ అనేది ఏంటంటే చిన్న సైజు ఉండాలా, పెద్ద సైజు ఉండాలా అంటే ఎక్కువ చాలామంది చెప్తూ ఉంటారు. ఏంటంటే మన బడ్జెస్ ఏంటంటే బాగా ఫ్లయింగ్ అవ్వడం కోసం 2 ఫీట్ పెట్టాం, 3 ఫీట్ పెట్టాం, 4 ఫీట్ పెట్టామని. మ్యాక్సిమం ఈ రోజుల్లో కూడా 4 ఫీట్ అనేది మనకు అనేది కేజ్ అనేది మెయింటైన్ చేసే వాళ్ళు ఉన్నారు. ఒక పేరు గురించి అనేది మామూలుగా బడ్జెస్ అనేది మనకు బీడింగ్ అవ్వాలంటే మాత్రం మనకు అనేది ప్రధానంగా ఏంటంటే మనకు అనేది 2 ఫీట్ ఉంటే సరిపోద్ది. అలాగని చెప్పేసి 2 ఫీట్లోనే బీడింగ్ అవుతాయి అంటే మాత్రాన 1.5 అంటే 1 ఫీట్ అంటే మనకు అనేది ఫీట్న్నర నుంచి మనకు బీడింగ్ అవుతుంది. పర్ఫెక్ట్గా అవుతుంది, ఫీట్న్నరలో కూడా బీడింగ్ అవుతుంది. కానీ మనకు అనేది ఏంటంటే మనకు అనేది చాలామంది కూడా కొంతమంది చెప్తూ ఉంటారు బాగా ఫ్లయింగ్ అవ్వట్లేదు అని. నేను చెప్పేది ఏంటంటే మన బజ్జీని బీడింగ్ చేసేటప్పుడు మాత్రం ఫ్లయింగ్ అయితే ఇంకా బీడింగ్ ఎందుకంటే అది బీడింగ్ అవ్వదు. ఎందుకంటే వన్స్ మీరు ఒకసారి బీడింగ్ అయిందనుకోండి ఫీమేల్ అసలు కొండలోంచి బయటకే రాదు, ఎగ్స్ యాడ్ చేస్తూ ఉండిపోద్ది. అలాగే నెక్స్ట్ ఒకవేళ ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత పిల్లలు ఎదిగిన తర్వాత పిల్లల దగ్గర కూడా అలా ఉండిపోద్ది. మ్యాక్సిమం అంటే బీడింగ్ బడ్జెస్ అనేది ఏంటంటే ఎక్కువగా ఫ్లయింగ్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉంటాయి. మీకు అనేది మామూలుగా మన సరదాగా పెంచుకున్న బోర్డ్స్ అయితే ఎగురుతాయి, కానీ బీడింగ్ పేస్ ఎప్పుడు కూడా మనకు అనేది ఎక్కువగా ఫ్లయింగ్ అయితే చేయవు. ఎందుకంటే మెయిన్గా ఫీమేల్కి అయితే అసలు మనకు అనేది అది ఫ్లయింగ్ చేసే అవకాశమే లేదు. ఎందుకంటే గుడ్లు పెట్టిందే గుడ్ల దగ్గరే ఉంటుంది అది 24 గంటలు కూడా మనకు అనేది. అలాగే పిల్లలు పెట్టిన కూడా పిల్లల దగ్గర ఉంటుంది అది అనేది. కానీ కొంతమంది చెప్తూ ఉంటారు ఏంటంటే బీడింగ్ పేరు కూడా ఏకంగా 3 ఫీట్స్ 4 ఫీట్స్ కావాలని చెప్పేసి చెప్తూ ఉంటారు. అలాగే నాకు కూడా చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు, భయ అంటే కేసు చిన్నదైపోయింది కదా, కేజ్ అనేది కొంచెం పెద్ద కేసు పెట్టుకుంటే మీకు బాగుంటుంది కదా, ఫ్లయింగ్ అవుతాయి కదా బోర్డ్స్ అనేది. బట్ ఏంటంటే బీడింగ్ పేరు ఎప్పుడు కూడా ఫ్లయింగ్ అయితే అవ్వదండి. ఎందుకంటే ఇప్పుడు మాటలు అందరూ చెప్తాం, బట్ మీరు పెంచి చూడండి. మీ దగ్గర అనేది ఒక పేరు ఉందనుకోండి, అది కానీ బీట్ చేస్తే ఫీమేల్ ఎగ్స్ పెట్టిన తర్వాత మనకు అనేది 24 అవర్స్ కర్ర మీద కూర్చోండి కదా భయ్య, అది చక్కగా ఎగరాలి కదా భయ్య అంటే మాత్రం అది మీకు వదిలేస్తాను. ఎందుకంటే మీకు దానికి అనేది ఎప్పుడు కూడా బీడింగ్ అయిన తర్వాత ఫీమేల్ అనేది పాట్స్లోనే ఉంటుందండి. పాట్స్ ఇంకేంటనే దానికంటే పాట్స్ ఇంకా ప్రపంచం. పిల్లలు ఎదిగి బయటకు వచ్చినంత వరకు కూడా పాట్స్ మీద కూర్చుంటుంది. ఇంకా నెక్స్ట్ మేల్ ఏమన్నా కొన్ని ఫ్లయింగ్ ఏం చేస్తుందంటే మేల్ కూడా పెద్ద ఫ్లయింగ్ ఏం చేయదండి. మేల్ పని ఏంటంటే ఈ కింద ఉన్న ఫుడ్ అంతా తీసుకెళ్ళి ఫీమేల్ పెట్టడం, ఫీమేల్ ఇచ్చి తీసుకెళ్ళి పిల్లలు పెట్టడం. కొన్నిసార్లు అంటే మేల్ కూడా ఫీమేల్ పెట్టినట్టే పిల్లలకి అది కూడా ఫుడ్ పెడుతుంది. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇప్పుడు మేల్ కొంచెం ఫ్రీగా ఉండొచ్చు కదా భయ్య అంటే మాత్రం మేల్ అనేది అసలు ఇప్పుడు ఫీమేల్ లోన్ ఉందనుకోండి మేల్ పాట్ దగ్గర ఉంటుందండి. అలాగని స్పాట్ తెలిసి ఫ్లయింగ్ అవ్వదు. ఇప్పుడు ఈ చెప్పేవన్నీ కూడా ఏంటంటే మనకు అనేది కాలనీలో జరుగుద్దండి. కాలనీ ఏంటంటే మేల్ అనేది ఇంకో ఫీమేల్ అనేది తిరగడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఫీమేల్ కూడా ఎక్కువ ఫ్లయింగ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కాలనీ ఏంటంటే బయటకు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎందుకంటే వేరే బడ్జెట్ డిస్టర్బెన్స్ చేస్తాయి కాబట్టి. అలాగే కాలనీ ఏంటంటే పెద్దగా ఉంటుంది కాబట్టి మన కాలనీ పెద్దగా ఉన్నందులో ఏంటంటే మనకు అనేది ఎక్కువ ప్లేస్ ఉంటుంది కాబట్టి అప్పుడు మనం కాలనీ పెట్టుకోవచ్చు, కాలనీ అనేది సైజ్ పెంచుకోవచ్చు. కానీ కేజ్ భాగంకి వస్తే మాత్రం మీకు అనేది ఎగ్జాక్ట్గా మీకు అనేది నేను చెప్తున్నాను, ఈ వీడియోలో చెప్పేస్తున్నాను. మీకు ఏంటంటే ఫీట్న్నర అంటే 15 అడుగులు అయితే సరిపోద్దండి. మీకు అనేది 2 ఫీట్ అయితే 15 అడుగులు అంటున్నాను, ఫీట్న్నర అయితే సరిపోద్ది మీకు అనేది. అలా కాకుండా మీరు ఏంటంటే ఏకంగా అనేది 2 ఫీటు 3 ఫీటు 4 ఫీటు అలా పెంచుకుంటూ పోయే కొద్ది ఏంటంటే మీకు చాలామంది పెద్దలు చెప్తూ ఉంటారు చిన్న ఇంట్లోనే మనకు అనేది ఎక్కువ సంవత్సరాలు బాగుంటాయి, పెద్దలు వచ్చే కొద్ది ఏంటంటే అలా దూరం పెరిగిపోతూ ఉంటుంది. అది మనుషుల్లో కాదు బీడింగ్ పేర్లు కూడా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మేల్ ఇక్కడ కూర్చుంది అనుకోండి, ఫీమేల్ ఇక్కడ కూర్చుంటుంది. ఎందుకు పెద్ద కేసు అవడంతో. అదే చిన్న కేసు అయిందనుకోండి మేల్ ఇక్కడ కూర్చుంటుంది, ఫీమేల్ ఇక్కడ కూర్చుంటుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళిద్దరు కూడా అండర్స్టాండింగ్ జరుగుతుంది. ఈ వీడియో మాత్రం మీకు బాగా అర్థమవుద్ది. ఎందుకంటే మీకు మళ్ళీ చెప్తున్నాను, ఇప్పుడు కేజ్ అంత ఉందనుకోండి మేల్ ఈ పక్క కూర్చుంటుంది, ఫీమేల్ పక్క కూర్చుంటుంది. ఎందుకంటే పెద్ద ప్లేస్ ఉంది కాబట్టి వాటిని డిసర్బెన్స్ చేసుకుంటాయి ఎక్కడ కూర్చోవాలి అయ్యింది. కానీ చిన్న కేసు ఉంటే మాత్రం మేల్ ఇక్కడే కూర్చుంటుంది, ఫీమేల్ ఇక్కడే కూర్చుంటుంది. ఎందుకంటే మేల్కి అనేది అంటే వేరే దగ్గర కూర్చొని అవకాశం లేదు, అలాగే ఫీమేల్ కూడా వేరే దగ్గర కూర్చొని అవకాశం లేదు. రెండు పక్కన ఉంటాయి. పక్కన ఉన్నది ఏంటంటే వీళ్ళకి అనేది ఏంటంటే కొంచెం మెచ్యూరిటీ అనేది ఏంటంటే కొంచెం బీడింగ్ చేసే మెచ్యూరిటీ అనేది కొంచెం తొందరగా వస్తుంది వీళ్ళకి అనేది. కేసు చిన్నది ఉన్న ద్వారా ఉపయోగాలు, కేసు పెద్ద ద్వారా ఉపయోగాలు అంటే అందులో బీడింగ్ అవ్వంటే అవుతాయి. కానీ చిన్న కేసుతో పోల్చుకుంటే పెద్ద కేసు అనేది అంత తొందరగా అవ్వదు. మీకు అది చెప్తున్నాను. బట్ ఫ్లయింగ్ మిషన్ గురించి చూసుకుంటే మాత్రం మనం అనేది పెద్ద కేసు చేసుకోవడం బెటర్, అంతేందుకు కాలనీ చేసుకుంటే బెటర్. కానీ బీడింగ్ గురించి మాత్రం మీరు మాత్రం నేను చెప్పినట్టు మీరు అనేది చిన్న కేసు చేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది ఎగ్జాక్ట్గా చెప్తున్నాను, 2 ఫీట్న్నర అయితే సరిపోద్ది, 1 ఫీట్న్నర అయితే సరిపోద్ది. ఇందా నేను 2 ఫీట్ అంటే లాస్ట్ టైం నేను 2 ఫీట్ చేశాను, బట్ బీడింగ్ సక్సెస్ఫుల్ లేదు. మళ్ళీ తర్వాత అనేది మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తాను మీకు అనేది
ఆ గూడంతా కూడా విడగొట్టేసాను మొత్తం. ఎంతో నీట్గా చేశాను, ఎంతో పర్ఫెక్ట్గా చేశాను, చాలా కష్టపడ్డాను కానీ విడగొట్టేసాను. ఎందుకంటే మేల్ ఒకదాన్ని కూర్చుంది, ఫీమేల్ ఒకదాన్ని కూర్చుంటుంది. బట్ ఏంటంటే ఎంత అంటే నేను 8 సంవత్సరాలు పెంచి నాకే ఇలా జరిగిందంటే కొత్తగా పెంచే వాళ్ళకి మీకు కూడా జరుగుద్ది, డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే ఇల్లు పెద్ద కొలిది దూరాలు ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే రూమ్లు ఎక్కువ పెరుగుతాయి కాబట్టి, అలాగే ప్లేస్మెంట్ ఎక్కువ ఉండదు కాబట్టి. అదే చిన్న ఇంట్లో ఏంటంటే 2 పక్కన ఉంటాయి కాబట్టి చక్కగా బీడింగ్ అవుతాయండి. ఈ చిన్న లాజిక్ తెలుసుకోవడం చాలా మీకు అనేది ఈజీగా బీడింగ్ చేయొచ్చు. నెక్స్ట్ మన ఛానల్ ఏంటంటే బీడింగ్ సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయండి. బట్ వెయిట్ చేయండి, మీకు అనేది ఎలా బీడింగ్ అవుతాయని చెప్పి నేను చెప్తాను. నేను నిన్న కేసు తయారు చేసి పెట్టాను, ఇప్పుడు ఆ వీడియో కేసు చేసిన వీడియో కూడా మీకు పెడతాను. నిన్న కొత్త కేసులు అనేది మళ్ళీ తయారు చేసి మళ్ళీ పెట్టడం జరిగింది. ఈరోజు మార్నింగ్ నుంచి ఏంటంటే ఫీమేల్ పాట్లోకి వెళ్తుంది, అలాగే ఫీమేల్ పాట్లోకి వెళ్ళిన పరిస్థితులు కూడా మేల్ కూడా పక్కనే కూర్చుంటుంది. ఆ విజువల్స్ కూడా ఏంటంటే నెక్స్ట్ వీడియోస్లో అనేది మనం అప్లోడ్ చేస్తామండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాయండి. నేను చెప్పేది ఏంటంటే మీకు అనేది మ్యాక్సిమం అనేది మీకు అనేది గూడు అనేది చిన్నది ఉండడమే బెటర్ మీకు అనేది. నెక్స్ట్ ఏంటంటే మనకు అనేది 1 ఫీట్ అయితే సరిపోద్ది బీడింగ్ అనేది. నెక్స్ట్ వీడియో చూపిస్తానని చెప్పాను కదా, అంటే నేను 1 ఫీట్ చేసిన తర్వాత రిజల్ట్ అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను కదా. బట్ ఏంటంటే అంతవరకు మీరు వెయిట్ చేయాలని అనుకుంటున్నాను, అందుకని చెప్పేసి ఈ వీడియో చూపిస్తాను. అలాగే అంతకుముందు ఏంటంటే నేను గూడెని విడగొట్టి ఎలా చేశానో అది కూడా మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది తర్వాత నుంచి నెక్స్ట్ బీడింగ్ అనేది ఎలా అవుతుందో కూడా మీకు చూపిస్తాను ఆ వీడియోలో అనేది. చూస్తున్నారు కదండి, పాత గూడు అంటే నిన్న చేసిన గూడు అనేది మొత్తం విడగొట్టేసానండి. ఈ విడగొట్టుకుంటున్నప్పుడు ఏంటంటే చూసారు కదండి, మొక్కలు అయితే వేస్ట్ అయిపోయాయి. నెక్స్ట్ దాంతోపాటు అంటే నాకైతే ఎక్కడ పడితే అక్కడ చీరిపోవడం జరిగింది మొత్తం చెయ్యంతా కూడా. వాటి కొన్ని చూపించలేదు మీకు అనేది. ఏంటంటే కొంచెం బ్లడ్ కూడా వచ్చే అయితే అయ్యింది, ఇంకేం చెప్పలేము ఇంకా అనేది. కానీ ఏంటంటే మెయిన్ ఏంటంటే నాకు నచ్చలేదు ఈ గూడు అనేది, ఎందుకంటే హైట్ ఎక్కువ అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మీకు అనేది మళ్ళీ దాంతోపాటు ఏమైందంటే మీకు అనేది మేలు ఫీమేల్స్ అనేది దూరం దూరం కూర్చోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. అందుకని నచ్చకపోవడం ఏంటంటే నేను మార్నింగే స్టార్ట్ చేశాను ఈ గూడు మొత్తం ఇప్పేసి నెక్స్ట్ ఇంకో గూడు అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇదేంటంటే మీకు అనేది ఫీట్ అనేది గూడు అనేది చేయడం జరిగింది. కానీ ఆ పాత గూడు ఏంటంటే 2 ఫీట్ చేయడం జరిగిందండి. కానీ 2 ఫీట్ చేయడం ద్వారా ఏంటంటే బాగా నష్టపోయినాయి, అలాగలా కాదు. ఎందుకంటే మెయిన్గా నష్టపోయింది అమౌంట్ కాదు, బట్ టైం వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే దాంతోపాటు ఏంటంటే మెయిన్గా అనేది ఏంటంటే ఈ చేతులు గీసుకుపోవడం ఏం జరుగుతాయండి. కేసులు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ అనేది, మిగతా వాళ్ళకి ఎవరికి కూడా అవి పెద్ద ఏం గీసుకుంటా పోయా అనుకుంటారు. కానీ మెస్ అనేది గీసుకుంటే బ్లడ్ చాలా దారుణంగా వస్తుంది. గీసుకున్నప్పుడు నొప్పి ఉండదండి, తర్వాత తెలిసిందే మంట, నెక్స్ట్ ఏంటంటే నొప్పి అనేది. కానీ ఏదేమైనా సరే నాకు అనేది బోర్డ్స్ అనేది తీసుకొచ్చిన తర్వాత మనం బీడింగ్ పర్పస్ తీసుకొచ్చాం కాబట్టి బీడింగ్ అనేది చేయొచ్చాలి కాబట్టి ఆ ఉద్దేశంతో అనేది ఏంటంటే వెంటనే మార్చడం జరిగింది. ఎందుకంటే ఈ గూడికి అలవాటు అయిపోయాం అనుకోండి, మనం అనేది ఒకవేళ రేపు పొద్దున మళ్ళీ మార్చినా సరే ఈ టైం ఎక్కువ పడిపోద్ది. అందువల్ల ఏంటంటే వెంటనే ఒకరోజు గ్యాప్ కాబట్టి వెంటనే మార్చేయడం జరిగిందండి. చూస్తున్నారు కదండి, గూడు హైట్ అయిపోయిందని మీకు చూపిస్తున్నాను. బట్ ఏదేమన్నా సరే మార్చడం జరిగింది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఈ గూడు మార్చిన తర్వాత మీకు అనేది రిజల్ట్ అనేది ఎలా ఉందో మీకు చూపిస్తాను, చిన్న విజువల్ చూపిస్తాను చూడండి ఒకసారి అనేది రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది. దీని కొత్త గూడు ఏంటంటే ఈవినింగ్ అనేది 5 o'clock అయితే విడిచిపెట్టాను. ఇది ఏంటంటే మరుసటి రోజు పొద్దున అనేది 11 గంటలకు తీసిన వీడియో అనేది. చూస్తున్నారు కదండి, వెంటనే మేల్ ఫీమేల్ పక్కన ఉండదు, వెంటనే కూడా ఇట్లా అండర్స్టాండింగ్ అనేది జరిగి ఫీమేల్ పాట్లోకి వెళ్ళిన తర్వాత మేల్ కూడా పాట్లోకి అయితే వెళ్ళింది. ఇదే ఒకటే కాదు, నెక్స్ట్ ఇంకో పేరు కూడా వెళ్ళింది. చూసారు కదండి, నేను దగ్గరుండి వీడియో తీస్తానని చెప్పేసి బెదిరిపో వచ్చేసాయి. ఎందుకంటే నాకు అలవాటు లేదు కాబట్టి, నేను బయట నుంచి తీసుకొచ్చాను కాబట్టి, నాకు కొత్త కాబట్టి అలవాటు లేకపోవడం ఏంటంటే కొంచెం బెదిరిపోయాయండి. అంతమించి వేరేది ఏం లేదు. ఎంత తొందరగా బీడింగ్ అవుతాయండి చిన్న కేసు ఉంటాయి మాత్రం మీకు అనేది. చూసారు కదండి, వీడియో మొత్తం చూసారు కదా. వీడియో ఇంకా చూసినా సరే ఇంకా మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ అవ్వలేదంటే మాత్రం నేను ఏం చేయలేను. కానీ వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే మాత్రం డెఫినెట్గా వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగేంటే మీకు ఏం డౌట్స్ అంటే కింద కామెంట్ చేయండి, కామెంట్ వీడియో చేయడం జరుగుతుంది. అలాగేంటే నేను ఫేస్ క్యామ్ వీడియో అనేది చేయడం మీకు నచ్చిందో లేదా, అలా పక్కన బోర్డ్స్ పెట్టడం అనేది కూడా మీకు నచ్చిందో లేదో కూడా కింద కామెంట్ చేయండి. దాన్ని బట్టి అనేది మనకి డైలీ వీడియోస్లో అనేది మీకు కనిపించడం ఉంటుంది. ఎందుకంటే బోర్డ్సే చూపిస్తుంటే బట్ ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే కాపీరైట్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి ఫేస్ వీడియోస్ కూడా చేయడం బెటర్ అని చెప్పేసి ఫేస్ వీడియో చేయడం జరుగుతుందండి. బట్ ఆ ఉద్దేశంతో తప్ప బోర్డ్స్ చూపించకూడదని ఉద్దేశమే కాదు. అందుకనే పక్కన కూడా మీకు వీడియో అనేది డిస్ప్లే చేయడం జరుగుతుంది. మళ్ళీ అడుగుతున్నాను, వీడియో ఇంకా లైక్ చేస్తే వీడియోకి ఇంకా లైక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు కానీ మన వీడియోస్ కానీ ఫస్ట్ టైం చేస్తే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వాచింగ్.